150 రైతు బజార్లలో బీపీటీ స్ట్రీమ్ రైస్ విక్రయాలు జరగబోతున్నాయని జీవనయంతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. 52 రూపాయలకే కిలో బియ్యం అందుబాటులోకి తెచ్చామని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని తెలిపారు నాదెండ్ల. డీమార్ట్ కి పోటీగా మీమార్ట్ తెస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15లోగా 553 మినీ మీమార్ట్లు తేబోతున్నామని చెప్పారు నాదెండ్ల. 64 నిత్యావసరాలు తక్కువ ధరలకు అందిస్తామని తెలిపారు. 1000 మినీ మీమార్ట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు నాదెండ్ల. నాదెండ్ల ఏమన్నారు? మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. పేదవారికి సన్నబియ్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సార్, ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అంటే పేదవారికి తక్కువ ధరకు బియ్యాన్ని అందుబాటులోకి ఉంచారు. మొత్తం విజయవాడలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 రైతు బజార్లు, అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు, అంటే పెద్ద రైస్ మిల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళే బయట స్వయంగా స్టాల్స్ ఏర్పాటు చేసి, వీలైతే షాపులు లేదంటే టెంట్లు వేసి ఈ నెల రోజులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి కష్టపడి పండించిన మన రైతాంగానికి ఎప్పుడైతే మేము ధాన్యం కొనుగోలు చేసామో, అదే కాకుండా రైస్ మిల్లర్స్ దగ్గర ఉన్న ఈ బీపీటీ స్టీమ్ రైస్ బియ్యాన్ని 64-65 రూపాయలకి మొన్నటి వరకు అమ్మేవారు. ఈ రోజు నుంచి 52 రూపాయలకే కిలోకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు వినియోగదారులకి నష్టం జరగకూడదు, వాళ్ళకు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో మేము సమీక్షిస్తూనే ఉన్నాం ప్రైసెస్ గురించి. సో ఈ గల్ఫ్ వార్లో వచ్చిన సమస్యను దృష్టిలో పెట్టుకుని ధరలు 10 రూపాయలు దాదాపు పెరిగినాయనే ఆలోచన కొంతమంది ముందుకు తీసుకొచ్చినప్పుడు తప్పకుండా దాన్ని నివారించే విధంగా ఈ చర్యలు తీసుకున్నాం. రేషన్ మాఫియా కూడా ఈ బియ్యం అమ్మకుండా కొంత అడ్డుపడుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. సహజం, రకరకాల ఫోర్సెస్ ఉంటాయి, కానీ అందరినీ ఏ విధంగా ఎదుర్కోవాలో, సమర్థవంతంగా ఎదుర్కోవాలో ఖచ్చితంగా మేము అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బాగా దీంట్లో సహకారం అందించడమే కాకుండా ఎటువంటి కొత్త ఆలోచనతో మేము ముందుకు వస్తున్నా కూడా మనస్ఫూర్తిగా వారు మనకి సపోర్ట్ ఇస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వంలోని గౌరవ మంత్రి గారు ప్రహ్లాద్ జోషి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. అదేవిధంగా రేషన్ షాపులు కూడా మినీ మార్టులుగా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మినీ మార్టులుగా ప్రాథమికంగా ఎన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎప్పటికల్లా పూర్తవుతాయి? ఆగస్టు 15 కల్లా 553 మినీ మార్ట్లు మీ మార్ట్లు అంటున్నాం. ఎందుకంటే డీమార్ట్కి పోటీగా సామాన్యులకి దాదాపు 64 సరుకులు తక్కువ రేట్లోనూ నాణ్యమైన సరుకు కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్తో ఒప్పందం చేసుకుని మేము ఈ సరుకులన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ లోపం లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం ముందుగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, రెండు ఉమ్మడి జిల్లాలు, ఇక్కడి నుంచి దాని తర్వాత విస్తరించుకుని గోదావరి జిల్లాలోకి వెళ్తాం. సో 1000 మినీ మార్ట్లు ఏదైతే ఒప్పందం చేసుకున్నామో కేంద్ర ప్రభుత్వంతో, అది త్వరగా ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా త్వరలో రేషన్ మాఫియాకి మాత్రం అడ్డుకట్ట వేస్తాం. అదేవిధంగా మినీ మార్ట్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఆగస్టు 15 కల్లా మినీ మార్ట్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మాత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.